శుభకార్యం సక్రమంగా జరగనివో. ఈవేళ వీళ్ళ పెళ్లిలోనూ రచ్చేనా? ఇంకా ఎందుకే ఇక్కడ? పో అవతలకి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు పిలిచారని వచ్చావు? దాన్ని ఎగేసి వెనకాల చోద్యం చూద్దామని వచ్చావా? రఘురాం, ముగ్గురిని అవతలికి నెట్రా. మనం నెట్టడం ఎందుకు అమ్మమ్మ గారు? సిగ్గున్న వాళ్ళైతే వాళ్లే వెళ్ళిపోతారు. అయ్యో స్వర్ణ, రా మనం వెళ్దాం. స్వర్ణ, వీళ్ళంతా నన్ను మోసం చేశారు. మోసం చేశారు. పంతులు గారు, ఇవన్నీ మాకెప్పుడు ఉండేవి, మీరు కానివ్వండి. చెప్పేది లేదు. నన్ను అందరూ మోసం చేశారు. నన్ను మోసం చేశారు. చెప్పేది విను. నన్ను మోసం చేశారు. వాళ్ళు నన్ను మోసం చేశారు. రమ్మంటే వాళ్ళు రా. దీనికి ఖచ్చితంగా పిచ్చే. స్వర్ణ, ఏంటి? గుడిలో అందరూ నన్ను పిచ్చెక్కింది అని మాట్లాడారు కదా. మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? నాది పిచ్చి అని కన్ఫర్మ్ చేయడానికి వచ్చావా? స్వర్ణ, ఏంటి ఈ ఆవేశం? ఆ భాగీరథి మాటలు నమ్మి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. అమ్మమ్మ గారి మీద పగ తీర్చుకోవడానికి తను నిన్ను పావులాగా వాడుకుంటుంది. ఆవిడ మాటలు నమ్మి ఆస్తంతా నీ పేరు రాయించుకొని మమ్మల్ని అందరినీ కట్టుబట్టలతో బయటికి పంపించినా కట్టుకున్నవాడిని కన్న బిడ్డని కాదన్నా నిన్నేమి అనకుండా వచ్చేసాం. అది మాకు చేతకాక కాదు. నువ్వు ఈ పిఠాపురం ఇంటి పేరుని మోస్తున్నావు. ఏదో ఒకరోజు నువ్వు చేసిన తప్పేంటో నువ్వు తెలుసుకుంటావని, నువ్వు మారుతావని, తిరిగి మనమందరం కలిసి ఉండాలని. అబద్ధం. అలాంటి ఉద్దేశాలే మీకుంటే శుభలేఖల మీద ఫోటోలు పేర్లు వేయించి ఇలా దొంగ నాటకాలు ఆడరు. నన్ను అందరి ముందు పిచ్చిదాన్ని చెయ్యరు. అవును, చేసాం. మేం కావాలనే చేసాం. నీలో సాకేత్ మీదున్న ప్రేమని బయట పెట్టాలనే చేసాం. అది తప్ప? సరే, మేం ఆడింది నాటకమే. నీ భర్త మరొక ఆడదాన్ని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలియగానే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి హుటాహుటిన పరిగెత్తుకుని వచ్చావంటే నీ భర్త మీద నీకున్న ప్రేమ కూడా నాటకమేనా? ఎందుకే మనసులో సాకేత్ మీద అంత ప్రేమను పెట్టుకొని అతన్ని దూరం పెడుతూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? కాగితాల మీద నీ భర్త పక్కన మరో ఆడదాని పేరు చూసి తట్టుకోలేకపోయావు. అంత గొడవ చేశావు. నీ ప్రేమ రుజువైంది. సాకేత్ మీద ద్వేషం లేదని, ప్రేమే ఉందని తేలిపోయింది. ఇంకా నిన్ను నువ్వు వంచుకోకు స్వర్ణ. నిజంగా అతని జీవితంలోకి మరో స్త్రీ వస్తే నువ్వు తట్టుకోలేవు, బతకలేవు కూడా. చూడు, ఇప్పటికైనా కళ్ళు తెరువు. ఆ భాగీరథి సావాసాలు వదిలే.
నీ బుద్ధిని మార్చుకో. కాస్త తలొంచి నీ కాపురాన్ని నువ్వే సరిదిద్దుకు స్వర్ణ. కనీసం మహోన్నత భవిష్యత్తు గురించైనా ఆలోచించి నీ పద్ధతిని నువ్వు మార్చుకో. స్వర్ణ, నీకు నేనున్నాను. ఇంకా నీ వాళ్ళందరూ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. నువ్వెన్ని తిక్క వేషాలు వేసినా సాకేత్ ఇంకా ఆగుతున్నాడు అంటే అది నీ మీద ప్రేమ ఉండబట్టే. ఆలోచించుకో. అమ్మమ్మ గారు, మన స్వర్ణలో మార్పు వచ్చింది. ఏమిటి సీత నువ్వు అనేది? అవునమ్మమ్మ గారు, అది మారిపోయింది. నా భర్తను నేను దక్కించుకుంటాను అని నాతో అంది. మంచు వేడిగా లావా చల్లగా ఉండడం కల్లమ్మా. లేదు తాతయ్య గారు, నాతోనే స్వయంగా అంది. ఏమిటి సీత, తెల్లవారుజామున కలొచ్చిందా లేకపోతే ఇప్పుడేమైనా పగటికల కన్నావా? అయ్యో లేదమ్మమ్మ గారు, నేను చెప్పేది నిజం. ఏంటి నిజం? స్వర్ణం మారిందట. ఎందుకలా నవ్వుతున్నావు సాకేత్? నీ అమాయకత్వాన్ని చూసి. అంటే మీరెవరు దాని మార్పుని ఆహ్వానించరా? అది మారదు మారదు మారదు. కేవలం హంస మీద కోపం, తనని గెలవాలి, తను గెలవాలి అన్న తపన, ఆరాటం. అంతేకాని అది పర్మనెంట్ మార్పు కాదు. అలా నీతో అని హంసకు నీ సపోర్ట్ లేకుండా చెయ్యాలనే ప్లాన్ లేదు, నాకు దాని మీద పూర్తి నమ్మకం ఉంది. నీ నమ్మకం నిజమని నిరూపణ అయినప్పుడు మేం స్వర్ణం నమ్ముతాం. అంతే సీత, నాకు నమ్మకం లేదు. నేను అంత తేలిగ్గా నమ్మనమ్మా. చూడు సీత, మేము నీకు సహకరిస్తా అన్నావని ఇంకా ఇంకా మా సపోర్ట్తో తనని మార్చే ప్రయత్నం చేయకు. అది మన మధ్య దూరం పెంచొచ్చు. మన మధ్య దూరం పెరగడం కాదు, వాళ్ళ మధ్య దగ్గర పెరుగుతుంది. నా నమ్మకం ఎప్పుడూ ఓడిపోదు రాకు. మంచిది సీత, నీ నమ్మకం గెలవాలని కోరుకుంటాను. కానీ దాని మార్పు నేను నమ్మలేను. మీ అందరికీ నమ్మకం కలిగే రోజు తొందరలోనే వస్తుంది. సీత, నువ్వు అనవసరంగా ఛాలెంజ్ చేయకు. నా ఆత్మ బలమే నన్ను గెలిపిస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ వదినా. దీన్ని కారణం చేసి దాన్ని ఓడించాలని కావాలని దూరం పెట్టే ప్రయత్నం చేయొద్దు సాకేత్. నేను నీ మరిదిని, రఘురాం తమ్ముణ్ణి, మంగమ్మ గారి మనవణ్ణి. దుర్మార్గుని కానొదినా. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల. హాట్ 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 మెక్సికన్ టెకీలా చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా. ఓ బాటు బాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా. నీ స్మైలే లవ్ సింబలా. ఓ చారుశీల స్వప్న బాల. హంస, హంస, ఏంటి ఏమైంది సీత? ముందు నువ్వు తిను, తర్వాత చెప్తాను. తిను. చాలా మంచి జరిగింది. ఏంట మంచి? ఏంట వార్త? ఏంట సందర్భం? అంతా నీ మూలంగానే, అంతా నీ కోఆపరేషన్ వల్లే. అందుకే ముందు నీకు స్వీట్ తినిపించాను. ఫస్ట్ స్వీట్ తినిపించేంత మంచి పని నేనేం చేశాను? ఎంతో చేసి కూడా
ఏమీ చేయనట్టు చాలా సింపుల్ గా ఫీల్ అవుతావు. మీరు దేని గురించి అంటున్నారో ఏం చేశానని పొగుడుతున్నారో తెలియడం లేదు. చెప్పందే తెలీదా? తెలుసుకోలేవా? అంత ఆలోచించడం అవసరమా? స్ట్రెయిన్, టైం వేస్ట్. సూటిగా సింపుల్ గా చెప్పేయచ్చుగా. యా, చెప్తాను. ఎవరి గురించైతే మేము ఇన్నాళ్ళు బాధపడ్డామో, ఎవరి జీవితం అయితే బాగుపడాలని మేము ఇన్నాళ్ళు ప్రయత్నించామో, వారిలో ఇప్పుడిప్పుడే పరివర్తన వస్తుంది. అంటే నువ్వు చెప్పేది స్వర్ణ గురించా? అవును హంస, తనలో మార్పు వచ్చింది. ఇదంతా నీ మూలంగానే, నీ కోఆపరేషన్ వల్లే జరిగింది. అందుకు నీకు జీవితాంతం నేను కృతజ్ఞతగా ఉంటాను. దేవుడిచ్చిన చెల్లెలిగా ప్రేమని పంచుతాను. అభిమానం, ఆప్యాయత అన్నీ చూపిస్తాను. చాలా థ్యాంక్స్ హంస. సారీ సీత గారు, యు ఆర్ టోటలీ మిస్అండర్స్టాండింగ్. నేను మీకు సహాయ సహకారాలు అందించానని పొరపాటు పడ్డారు. దానికి నేను బాధ్యురాల్ని కాదు. నేను వాళ్ళని కలపడానికి అలా ప్రవర్తించలేదు. సాకేత్కి నేను దగ్గర కావాలనుకునే అతని మీద ఇష్టంతోనే చేశాను. హంస, ఎస్, రిస్క్ చేయలేదు, ఇష్కుతోనే చేశా. సాకేత్ నాకు బాగా నచ్చాడు. అందం, పర్సనాలిటీ, బిహేవియర్, హ్యుమానిటీ, రెస్పాన్సిబిలిటీ, చూపించే ప్రేమ అన్నీ అన్నీ నాకు చాలా చాలా బాగా నచ్చాయి. అందుకే అతని మీద మనసు పారేసుకున్నాను. నా సొంతం చేసుకోవాలనే డెసిషన్ తీసుకున్నాను. హంస, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అతను పెళ్ళైనవాడు, నా చెల్లెలి భర్త, నా మరిది. అతనికి పెళ్లి కావచ్చు, భార్య ఉండొచ్చు, మీకు వరసలుండొచ్చు. కానీ నేను కోరుకున్నాను. రాజులు కోరుకుంటే కొదు ఉండదు అంటారు. అంతే, ఎవరికో సహాయం చేయడం కోసం మరో మగాడికి నేనెందుకు దగ్గరవుతాను? ఆ మగాడు నాకు కావాలనుకున్నాను కాబట్టే దగ్గరయ్యాను. చనువుగా మెసిలాను. మనసులో భర్తగా ఊహించుకుని అంతలా రాసుకు పూసుకు తిరిగాను. అతను తొందరపడలేదు, కానీ పడితే రాక్షస వివాహం జరిగేది. దేనికి అభ్యంతరం చెప్పేదాన్నే కాదు. తెగబడిన మాటలు మాట్లాడకు. గుర్తుందా, జబ్ ప్యార్ కియా తో డర్నా క్యా అంటారు? అలాగే తెగింపు, తెగబడేతనం లేకపోతే మనం కావాలనుకున్నది మనకు దక్కదు. దిస్ ఇస్ టూ మచ్. ఎస్, అతడు నావాడు కావడం నాకు టూ మచ్. అంత మంచివాడు, మనసున్నవాడు దొరకడం టూ మచ్. హంస, సభ్యతగా మాట్లాడు. విపులంగా మనసు విప్పి చెబుతున్నా. సభ్యత అని గుంభనంగా మాట్లాడితే నాకు సాకేత్ మీద ఎంత ప్రేమో నీకు అర్థం కాదుగా. నీ కోరిక చాలా తప్పైంది. మా పేరెంట్స్కి చెప్పి ప్రొసీడ్ అయ్యా. వాళ్ళేం తప్పు పట్టలేదే. వాట్? పేరెంట్స్ కి చెప్పావా? ప్రొసీడ్ అవ్వమన్నారా? అసలు వాళ్ళు పేరెంట్సేనా? పెళ్ళైన వాడిని ఎలా ప్రేమించమన్నారు? మీరు రాజులేగా, బహుభార్యలు సాంప్రదాయమేగా. పైగా అతనికి స్వర్ణ అంటే నచ్చడం లేదు. ఆవిడ మీద ప్రేమ లేదు, ద్వేషం. విడాకుల నోటీస్ కూడా ఇచ్చాడు. రేపో మాపో పెళ్ళం పోస్టు ఖాళీయేగా. నేను ఖర్చు వేశాను, తప్పా? భార్య స్థానం బస్ సీట్ కాదు, కర్చీఫ్లు, టవల్లు వేయడానికి. నోటీస్ ఇస్తే డైవర్స్ అయినట్టా? ప్లేస్ లేనట్టేగా, ప్రేమ లేనట్టేగా. సాకేత్కి ప్రేమ లేదని పొరపాటు పడుతున్నావు. ఉన్న అడ్జస్ట్ అవుతానని డిసైడ్ అయ్యాను. అది జరగని పని. అది మా మనసుకు సంబంధించిన విషయం. కాదనడానికి నువ్వెవరు? స్వర్ణ అక్కని.
దానికి దీనికి సంబంధం లేదు. ఇది మా ప్రేమకు సంబంధించిన విషయం. ఛీ, దీన్ని ప్రేమనరు, మోజు, మోహం, గుడ్డితనం అంటారు. నేను ఏదీ పట్టించుకోను. నేను అనుకున్నది దక్కించుకోవడమే నా లక్ష్యం. నష్టపోతాం. పోను. హ, నష్టాలు కష్టాలు నా జాతకంలో లేవు. చూడు, అదృష్ట రేఖ అరచేతిలో జర్రిగొడ్డులా ఎలా ఉందో. చూడు హంస, తప్పు, చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. స్వర్ణ కూడా సాటి ఆడపిల్లే. దానికి అన్యాయం చేస్తే నీకు కలిసి రాదు. దాని శోకం దుఃఖమై తగులుతుంది. సూక్తులు, సుభాషితాలు, సలహాలు, సూచనలు నచ్చజెప్పి ఒప్పించటాలు నాకు నచ్చవు. కోరానా, కొంగున ముడేసుకున్నానా, మురిపం దక్కిందా, మురిసిపోయానా, అంతే. అదే నా క్యారెక్టర్. ఛీ, టూ వరెస్ట్. ఐఎమ్ సో బెటర్ టు సాకేత్. నీకు నీ చెల్లి సుఖ సంతోషాలు ముఖ్యం. నాకు నా సరదాలు సంతోషాలు ముఖ్యం. సాకేత్ని వదలను. సాకేత్ని నీకు దక్కనివ్వను. హ, ఎవరడ్డుపడ్డా సాకేత్ని నాకు దక్కకుండా చేయలేరు. ఏంటి నీకు దక్కకుండా చేయలేంది? నిన్ను స్వర్ణ, ఆగవే, ఆగు. ఇంకా వదలు. స్వర్ణ, నిన్ను స్వర్ణ, ఏంటి నువ్వు? చెప్పేది విను. ఆగు. నా భర్త నువ్వు దక్కించుకోవడం ఏంటి? ఆగు. ఆగవే, నా మాట విను. నిన్ను స్వర్ణ, చంపి పారేస్తాను. స్వర్ణ, నా మాట విను. ఆగు. నా భర్తని నువ్వు దక్కించుకోవడం ఏంటి? చంపేస్తాను నిన్ను. నరికి పోగులు పెడతాను. నా భర్తని మాయ చేసి మొత్తం జల్లి నీ సొంతం చేసుకుంటావని అర్థమైందిగా? అర్థమైందిగా దీని బుద్ధి? నేనంటే కాదని దీన్ని సమర్థించి నాటకం ఆడారుగా. తెలిసిందిగా దీని నైజం, తెలిసిందిగా నిజం. ఇప్పుడు సమర్థిస్తారా? హ? బాబా నా సొంతమే, నా ప్రాణం. నా కంఠంలో ప్రాణం ఉండగా ఎవరి పక్కన నిలబడినివ్వను. నీ ప్రాణమో నా ఊపిరో తేలుస్తా. ఎవరి పక్కన నిలబడతాడో సాకేత్ తేల్చుకోవాలి. తను నా పక్కన నిలిచి నేనే కావాలని నా చెయ్యి పట్టుకునేలా చేస్తాను. చేతులు విరిచేస్తా. ఆల్రెడీ వారి మనసు విరిచావు. రాక్షసు అనిపించుకున్నావు. ఇంకా నీకు భార్య స్థానం లేదు. పళ్ళు రాల్తాయి నీకు. సాకేత్ నీ పళ్ళు రాలగొడతాడు. అంతలా మార్చావా? హ? ఎలా మారతాడే? తను కట్టిన ఈ తాళికి ఏం సమాధానం చెప్పి నీ చెయ్యి అందుకుంటాడో చూస్తా. దానికి సమాధానం కోర్టు చెప్తుంది. కోర్టుకెక్కే లోపే నీ బతుకు కాటికి పంపుతా. కూల్ 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 బేబీ. నీతో నాకేంటే? సాకేత్ కోరి ఎవరిని దగ్గరకు తీసుకుంటాడో చూద్దాం. గుడ్ నైట్ సీతక్క. నిన్న స్వర్ణ, స్వర్ణ, ఆగు. వదలక్క. చెప్పేది వినవే. ఆగు. సంగతి. ఆగు. ఆగవే, ఆగు. స్వర్ణ, నన్ను సాధించాలని పాముకు పాలు పోశారు. ఎలా కాటు వేయటానికి సిద్ధపడిందో చూసావా? ఇప్పుడే అమ్మమ్మ గారికి చెప్పి దాన్ని అంతు తేలుస్తా. స్వర్ణ, ఆగు. నా మాట విను. లేదక్క. ఆగు. ఆగు. నన్ను వదలు. లేదు. ఆగు. ఇదే ఈ ఆవేశమే వద్దన్న వినకుండా ఇక్కడి దాకా తీసుకొచ్చావు. మళ్ళీ ఇప్పుడు ఆవేశపడుతున్నావు. దాని గురించి చెప్పడానికి ఇది సమయం కాదు స్వర్ణ. వదిలేస్తే పెళ్లి దాకా వస్తుంది. నేనున్నానుగా, అంతవరకు రానివ్వను. అమ్మమ్మకి, తాతయ్యకి, బావికి చెప్తే తప్పే ఉంది. ఇందాకే నీ మార్పు గురించి నేను చెప్తే నమ్మలేదే. ఇప్పుడు ఇది కూడా నమ్మరు. నువ్వు కోపంతోనూ కుళ్ళుతోనూ చెప్తున్నావని కొట్టి పారేస్తారు.